మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇవాళ మనం ఒక్కసారి కోటి దగ్గర సిచ్యువేషన్ చూస్తుంటే మనకు మళ్ళా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గుర్తుకొస్తుంది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా మంది ఉద్యోగులు కూడా ఇట్లాంటి నిరసనలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఇవాళ తమ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు చేసే కష్టానికి సరైన ప్రతిఫలం కావాలని చెప్పేసి ఇవాళ ఉద్యోగులు రోడ్డు మీద కూర్చొని రాస్తారోకే చేసే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నేను విమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నా. విమెన్స్ కాలేజ్ సర్కిల్ దగ్గర ఉండే రోడ్డు దగ్గర మనం చూస్తుంటే చౌరస్తాలో నలుమూలలా కూడా ముట్టడించిండు, రాస్తారోకం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అసలు ఆశా వర్కర్లు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు ఏంటండి? నా పేరు సభ్య అండి. మేము ఆశా వర్కర్లము. గత 10-12 సంవత్సరాల నుంచి మేము జాబ్స్ చేస్తున్నాము. మాకు జాబ్ చాట్ అనేది లేదు. ప్లస్ మాకు ఈఎస్ఐ పిఎఫ్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. చాలా మంది చనిపోయారు, వాళ్ళకి ఎట్లాంటి భద్రత ఇంకా కల్పించలేదు. ఈ ప్రభుత్వం ఏమన్నదంటే మేము రాగానే ఫస్ట్ మీకోసమే మేము చర్చిస్తాము, మీకోసం మాట్లాడతాము అంటున్నారు. మాకు పనికి తగ్గ పారితోషకం ఉంది. మాకు పనికి తగ్గ పారితోషకం తీసేసి ఫిక్స్ జీతం వేయాలని కోరుతున్నాం. మేము ఎక్కువ కోరతలేము, 18,000 కోరి ఈఎస్ఐ పిఎఫ్ బీమా కల్పించాలి అని అంటున్నాము. మాకు మట్టి ఖర్చులు ఇవ్వాలి అంటున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోరుతున్నాము. ఏఎన్ఎం జిఎన్ఎం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్లస్ మాకు టార్గెట్లు పెంచున్నారు. మేము టార్గెట్లు రీచ్ చేయాలంటే మాకు పనికి తగ్గ పారితోషకం అంటున్నారు, అది తీసేయాలి. ప్లస్ పరీక్షలు పెడతామంటున్నారు, పరీక్షలు కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏమేమి హామీలు ఇచ్చింది? ఇచ్చిన హామీ ఇచ్చి మాట మీద ఉన్నారా? అసలు ఈ ప్రభుత్వం మాకు చాలా హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా కనీసం మా సైడ్ చూడట్లేదు. మాకు వాళ్ళు ఎక్కగానే ఫస్ట్ మాకు 18,000 జీతం ఇస్తామని చెప్పారు, ఈఎస్ఐ పిఎఫ్ బీమా కల్పిస్తామని చెప్పారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. కానీ ఎక్కినప్పటి నుంచి అసలు మా సైడ్ మా మీద ఇంకా దౌర్జన్యంగా ముందస్తుగానే అరెస్ట్, వాళ్ళ మీటింగ్లు ఎక్కడన్నా ఉంటే మాకు ముందస్తుగానే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు. ప్లస్ ఇప్పటికీ మా వాళ్ళు నిన్న నైట్ వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళకు దగ్గరకు వచ్చినాక అరెస్ట్ చేసిరు. ఇట్లాంటి వైఖరి మా మీద అసలు చెయ్యదు. ఎన్ని వందల మంది వచ్చారు? మేము ఇప్పుడు దాదాపుగా 40,000-50,000 మంది వరకు ఉన్నామండి. ఇక్కడ అందరు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాము. మా మీద భవిష్యత్ కార్యాచరణ, ఎందుకంటే ఇదే ఆఫీస్ సాక్షిగా చాలా సార్లు వచ్చి ఇక్కడ మీరు రెఫరెండం ఇవ్వడం జరిగింది, మీ వినతి పత్రాలు అందించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము అదే ఇప్పటివరకు ఇక్కడ చాలా సార్లు వచ్చినాము, చాలా సార్లు మేము ఇచ్చినప్పుడు లాస్ట్ సారి మాకు ఏమన్నారు, మేమంతా ఎలక్షన్స్ అయిపోగానే ఎలక్షన్ కోడ్ పడింది కదా, ఎలక్షన్ అయిపోగానే మేము వస్తాము మీ దగ్గరికి, మేము ఖచ్చితంగా మేము ఇట్లా చేస్తాము అని మాకు హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నెరవేర్చడం కాదు కదా, కనీసం హామీల గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. అట్లా హామీల గురించి ఎక్కడ అడుగుతామని ముందస్తుగానే మమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారు. నీ పేరేనా? సుజాత నా పేరు. మా తలకొండపల్లి మండలము, గట్టిపల్లిపల్లి పిఎస్సి. ఫస్ట్ ప్రభుత్వం ఏం చెప్పిందో, మీకు చేస్తామమ్మ 18,000 అని చెప్పారు. మేము చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంటింటికి పోయి మేము అమ్మ నువ్వు గర్భవతి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలు ఇవన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఇచ్చిన హామీలు ఉన్నవి. కాంగ్రెస్ వాళ్ళు మేము టెంటులు వేసుకొని కూర్చుంటే మా ప్రభుత్వం వస్తే మీకు మంచిగా ఇది చేస్తామమ్మా, మమ్మల్ని గెలిపించండి అమ్మా, మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా అని వాళ్ళు మా టెంటుల కింద కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన వినత పత్రాలు వాళ్ళకు ఓన్లీ డిష్ పేపర్ అలాగే అయిపోయినవి. ఇప్పుడు ఇట్లా అయినాయి. సార్ మాకు మమ్మల్ని గుర్తించండి, మేము ఎక్కువ ఏం అడగట్లేదు, 18,000 జీతం మాకు ఫిక్స్ చేయండి అని అంటే చెయ్యము, మీకు పనికి తగ్గ పారితోషకము, మీరు ప్రతి నెల 2 ఏసీలు తేవాలంటారు. 2 ఏసీలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుడు నీల. గర్భం కావాలంటే దేవుడు దయ. అమ్మ అని మీ ఇంటికి వెళ్తే మీరు ఎన్నిసార్లు మాకు ఫోన్ చేస్తారు అని వాళ్ళు తిడతారు. చెప్పండి మేడం, అది మేడం, ఇది మేడం అంటే మేడం అంటే మీరు టార్గెట్ చేయలేదు, మీరు ప్రతి నెల 2 ఏసీలు తేవాలి. మీరు ఏసీలను ఎందుకు తీసుకురాలేదు? మీకు ఈసారి బిల్లు లేదు, మీరు ఏసీలను తేకపోతే 12 వారాల లోపు మీరు నమోదు చేయాలి. 12 వారాల లోపు మేము నమోదు చేసేసరికి వాళ్ళేమంటారు, ఒక ఆమెకు పీసీఓడో ఏదో ఉండి ఆమె ఆ నెల అయ్యింది అనుకో, అది 2వ ప్రెగ్నెంట్ కింద వాళ్ళు రాసేస్తారు. మేము అసలు ప్రెగ్నెంట్ కాలేదు, 2వ ప్రెగ్నెంట్ నువ్వెందుకు రాసినావు అని ఆ బుక్ మీద వాళ్ళు అడుగుతారు. మేడం మీరు ఇట్లా రాస్తురు కదా, వాళ్ళు అట్లా అంటున్నారు అంటే మీరు టార్గెట్ చేయాలి. పోనీ వాళ్ళు అబార్షన్ కింద కొట్టేస్తారు మేడం, కొంతమంది లేట్గా అవుతారు కదా. 12 వారాల లోపు వాళ్ళు మీరు కేసు తేవాలని వీళ్ళు చెప్తారు. 12 వారాల లోపు మేము కేసు తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ అయ్యారు అనుకో, అది అబార్షన్ కింద వీళ్ళు హాస్పిటల్లో కొట్టేస్తారు.
మాకు ఎప్పుడు అబార్షన్ అయింది కొట్టిందనేమో ఇక్కడ వీళ్ళు అడుగుతారు, వీళ్ళేమో టార్గెట్ చేయలేదని వీళ్ళు అడుగుతారు. మేము ఎవరినన్నా అడగాలి. ఒక ఆయన తగ్గింది అనుకో, అన్న మీకు దగ్గొస్తుంది కదా, మీరు పొద్దున్నే వాళ్ళు తీసుకున్న ఉమ్ము మేము తీసుకొని పోయి పరీక్ష చేయాలి మేడం, ఇట్లా మేము ఇలా చెప్తున్నాము. నాకు అంతగా ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడుతున్నాను. మహిళలు అంటే మహాలక్ష్మి లాగా చూసుకుంటామన్నారు. ఇలా రోడ్డు మీద ఎందుకు కూర్చునే పరిస్థితి వచ్చింది? ఇట్లా వచ్చింది. ఆ ప్రభుత్వం మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టిందమ్మా. మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అన్ని చేస్తాం మేము అని అన్ని చెప్పిన ప్రభుత్వం, వాళ్ళు కూడా రోడ్డు మీదగా చేసారు. ఏరి మహిళలు మహారాణులు లేడే చేసారు, రోడ్డు ఎక్కిచ్చారు మేడం. మేము మా పిల్లల్ని మా బాలంతలను మేము రోడ్డు మీద వదిలేసి వాళ్ళ ఇంటికి పోయి మాకు పిల్లల గురించి మేము అడిగితే మీరేం చేయట్లేదు, మీకు టార్గెట్ లేదు, మీరు ప్రెగ్నెంట్ వాళ్ళని తెస్తలేరు, ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆ రాత్రి మేము ఆడుకోవాలి. ఆడ పోయి కూర్చుంటే వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయింది అనుకో, నువ్వు ఆమెను చూడలే సరిగ్గా, మీకు ఈ నెల బిల్లు లేదు కదా, వాళ్ళు బిల్లు చేయకపోయేది. నువ్వు ఈమెకి ఏమన్నా అయ్యిందంటే, ఆమెకు అబార్షన్ అయిందంటే నువ్వు వాళ్ళ పాపను సరిగ్గా చూసుకోవాలి, ఆమెకు మంచి ఫుడ్ పెట్టలేదానేమో, పిఎస్సీ లేకపోతేనేమో వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేసేది. సరే, వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అన్నారుగా, కనీసం మీకు సమయానికి తిండి తినే పరిస్థితి ఉంటుందా? మీకు ఇచ్చే జీతం ఎట్లా ఉంది? మాకు వచ్చే జీతం ఎంత మేడం? మేము పొద్దున్న దాకా కూలి పోతే మాకు 500 వస్తాయి. మాకు ఇచ్చే ఈ 9,000 జీతము, అది మాకు నెలకు 2 ఏఎన్సీ టార్గెట్లు ఉంటేనే మాకు 9,000 ఇస్తారు. ఏఎన్సీలు ఇట్లా లేకపోతే కేసు ఉంటే ఇవన్నీ తీసుకొని పోవాలి. సో ఇట్లా ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. సో మొత్తానికి అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో కోటి రోడ్లు ఎట్లా ఉన్నాయో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇవాళ మనకి తలపిస్తుంది. రాస్తోరాకు చేస్తూ వాళ్ళ డిమాండ్లని పరిష్కరించాలి వెంటనే ప్రభుత్వం అనే ఒక నినాదాలు అయితే చేస్తున్నారు. సో ఇంకొంతమందితో కూడా రామానుజ, నాగర్ కర్నూలు జిల్లా లట్పల్లి పిఎస్సి గంగారం విలేజ్ నుంచి వచ్చినాం మేడం. మాకు ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చిండు, 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ప్రతి ఒక్క వచ్చిన ఎమ్మెల్యే మాకు ఇచ్చిండు. ఆ ఇచ్చిన ప్రకారంగా మాకు అదే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోమని అడుగుతున్నాము. మా ఆశా వర్కర్లు ఇప్పటికీ 10-20 మంది చనిపోయిండ్రు, వాళ్ళకు మట్టి ఖర్చులు కూడా ఏమీ లేవు. మేము కరోనా టైంలో ఫస్ట్ టీకా మాకేస్తేనే వేరే వాళ్ళకి వేసిరు, లేకుంటే డ్యూటీ చేయొద్దన్నారు. ఇప్పుడు మా హెల్త్ పాడైపోయినాయి, ఎవరు చూసుకోవాలి? మా భరోసా ఎవరు? మేము చనిపోయినా మాకు హామీ ఎవరు ఇస్తారు? మాకు ఇంత హామీ ఇచ్చి మా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి మా పిల్లలు మేము బతికించుకోవాలి కదా. మేము అడిగేది అదే, డ్రై డే చేయాలి, ప్రతిరోజు ఒక వర్క్ ఉంటుంది. పొద్దుగాల 7 గంటలకు అప్డేట్ గా ప్రెసెంట్ ఫీవర్ సర్వే చేయాలి, ఫీవర్ సర్వే చేయమని చెప్పినారు. పోతాం 7 గంటలకు, మళ్ళీ వస్తాం, మా పిల్లలకు వండి పెట్టుకుంటాం, చదివించుకోవాలి. బతకాలంటే ఈ కాలానికి 18,000 కావాలి కదా. మేము 18,000 నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే మేము అడుగుతున్నాం. మీకు ముందుగాల ఎన్నికల కంటే ముందుగాల ఇచ్చిన హామీనే ఇప్పుడు మీరు అడుగుతున్నాం. రేవంత్ సార్ గారికి, అన్నగారికి దండాలు పెట్టి నువ్వు ఇచ్చిన మాటని నెరవేర్చుకోమని అడుగుతున్నాం. మా ఒక్క కోరికను నెరవేర్చి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. నా పేరు నిర్మల అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులేనగర్ పిఎస్సి. ఏమీ లేదండి, మాకు పొద్దున్న నుండి 4-3 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఎక్కడ ఏఎన్సీ అంటే దాంట్లో గర్భిణీ కానుండి బాబు పుట్టి తర్వాత డెలివరీ వరకు, అప్పటి వరకు చెకప్లు ఉంటాయండి, చెకప్లు ఉంటాయి. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా మీరు? అసలు అమ్మో చెప్పేటి కాదండి అది. అసలు ఇబ్బందులు అంటూ చెప్పడం అంటూ వాళ్ళు మా నుండి ఏఎన్ఎంస్ ఉంటారు, మాకు పైన వాళ్ళ నుండి పవర్స్ ఉంటుంది. మేము డ్యూటీ పోకపోతే నాకు ఇన్సెంటివ్ లేదు, అక్కడ నాకు ఏఎన్సీ లేదనుకో నాకు ఆ నెల ఇన్సెంటివ్ రాదు, 10వ నెల సూది లేకపోతే నాకు ఇన్సెంటివ్ లేదు, ఏమీ ఉండదు. ఇక జీతం అంటూ ఉన్నది అనుకో, మనం పని చేసినా సరే, పని చేయకుండా అయితే ఉండరు, పని చేస్తాను కానీ పని చేసిన ఊర్లో కూడా ఏఎన్సీ ఉండదు ఒక్కొక్కరికి. ఈ నెల జీతం పడిందండి, అంటే అందరికి ఒకేలాగా రాదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీ ఉన్న వాళ్ళకి, డెలివరీ అయిన వాళ్ళకి, పిల్లగాళ్ళకి ఇంజక్షన్ వేసిన వాళ్ళకి ఫుల్ జీతం 9,000, అవి లేని వాళ్ళకి 3,000, 4,000, 2,000 కూడా వస్తాయి. ఏఎన్సీ టార్గెట్ అండి మాది, అది ఏఎన్సీ ఉంటేనే మాకు జీతం, ఏఎన్సీ లేకపోతే జీతం లేదు. మరి ఎట్లా ఇచ్చే 3,000 తోటి 4,000 తోటి ఎట్లా కుటుంబం గడుస్తుంది? పిల్లల అదే అండి మా బాధ. ఇప్పుడు చేనుకు పోలేము, ఇప్పుడు 1 గంట 2 గంటల వరకు ఈ ఫీల్డ్ వర్క్ చేస్తామండి, తర్వాత చేనుకి వెళ్ళగలమా? వెళ్ళలేము కదా, అది మా పరిస్థితి అండి. నమస్కారం సార్, సీఎం సార్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఆశాలం సార్. మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, మీకు ఎలక్షన్ల ముందర 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాము అని చెప్పి మాకు వాగ్దానాలు ఇచ్చి మాకు జీతాలు పెంచుతాం, ఫిక్స్డ్ వేతనం 18,000 జీతం చేస్తానన్నారు. మాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తానన్నారు. సెకండ్ డే ఫస్ట్ ఏఎన్ఎంలో సెకండ్ ఏఎన్ఎంలుగా ఉన్న ఆశాలుగా ఏఎన్ఎంలుగా చేస్తానన్నారు. మీరు ఇంతవరకు మాకు ఏది లేదు. ప్రతిపక్షంలో కూర్చొని ఆ రోజు మీరు కేసీఆర్ విమర్శించిన మీరు ఈ రోజు మీరు మాకు న్యాయం ఏం చేస్తారు? జగ్గారెడ్డి సార్, శ్రీధర్ సార్ మీరు ఏం చెప్పారు ఆ రోజు మాకు అసెంబ్లీలో కూర్చొని? మేము ఖచ్చితంగా మీకు చేస్తాం ఫిక్స్డ్ వేతనం అన్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మా బాధలు మా కష్టాలు మీకు
మీకు అర్థం కావట్లేదా? మేము రేయం పగలు డ్యూటీలు చేస్తున్నాం. మా ఇంట్లో మమ్మల్ని డ్యూటీకి పోకుండా 1 గంట లేట్ అయితే మమ్మల్ని మా ఆఫీసర్లు హింసిస్తున్నారు. మాకెందుకు సార్? మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? డోర్నకల్లు ముద్దు బిడ్డ, మీరు మమ్మల్ని గుర్తుంచుకోండి. మమ్మల్ని గుర్తుంచుకోండి, డోర్నకల్లు ముద్దు బిడ్డ. మేము మిమ్మల్ని కోరి ఏరి జనాలు ఓట్లేసిర్రు. ఆశాల కష్టాలు గుర్తించండి. మీరు మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి, మాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ చేయండి. మాకు కరోనా టైంలో మేము కన్నా షాకిర్ చేసినాం. ఇలా నిరుపేదలు చాలా మంది ఉన్నారు సార్, మమ్మల్ని గుర్తించండి. సీతక్క ఆ రోజు మీరు గుర్తించిండ్రు. మమ్మల్ని ఆశాల గురించి ప్రతిపక్షంలో పోరాడిన మీరు ఒక మంత్రిగా ఉండి ఇలా ఆశాల కష్టాలు మీకు గుర్తు రావట్లేదా? మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? మేము ఆశాలం అందరు విమర్శించిన నాయకులకు మొత్తానికి మేము ఒకటే చెప్తున్నాం, మేము చూసేందుకు ఆశాలం ఇండ్ల కాడ ఉండేటోడమే. ఒక్కొక్క ఊరికి 40-50 మంది ఆశాలం సార్. మళ్ళా ఎన్నికలలో మీరు ముందుకు రావాలి అని అనుకుంటే మమ్మల్ని గుర్తించండి. ఫిక్స్డ్ వేతనం చేసి గుర్తించి గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించండి. మేము 20 ఏళ్ల నుంచి ఎట్టి షాకిర్ చేస్తున్నాం సార్. ఆశాలు చేసే పని ఇంతంత కాదు, మీరు చేసే పని ఇంకెవ్వరు కూడా చేయట్లేదు. ఎట్టి షాకిరి. అట్లాంటి వెట్టి చాకిరికి సరైన వేతనం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి 7 నెలలు అయింది కాంగ్రెస్. లేదు మాకు ఇంతవరకు. చాలా వినతి పత్రాలు అందించిండ్రు. ఇచ్చినాము, అలిసిపోతున్నాం, ధర్నాలు చేసినాము. ఒక్కొక్కళ్ళకి ఆశాలకి యాక్సిడెంట్, హార్ట్ అటాకులు వచ్చి మేము చనిపోతే ఇలా మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇళ్ళలోకి పోతే మా పిల్లలకి మేము ఈడ షాకిర్లు చేసి బయట వాళ్ళకి షాకిర్ చేసి మేము ఇంటికి పోతే మాకేం జరుగుతుందో తెలుస్తలేదు. మమ్మల్ని గుర్తించడానికి నాయకులకి గుర్తింపు రావట్లేదు. కేసీఆర్ని విమర్శించారు వీళ్ళంతా. అసలు ఆ రోజు కేసీఆర్ మాకు సాయం అనిపిస్తుంది. 6 అన్నాడు, 9 దాకా చేసిండు. మళ్ళీ నేను గెలిస్తే నీకు ఇంకొక విధంగా చేస్తామని అన్నాడు. అసలు అటువంటి నాయకుడు పోగొట్టుకొని వీళ్ళకి సీట్లు కట్టబెట్టి మేము అల్లాడుతున్నాం. మమ్మల్ని అసలు గుర్తించట్లే. మళ్ళా ప్రభుత్వం రావాలి, జనాలకు న్యాయం జరగాలంటే జనాల సమస్యలు ఎదుర్కొనే మేము పోరాటం కోసం ఎంతవరకైనా సిద్ధపడతాం. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా మేము డ్యూటీలు చేయకుండానైనా మేము ఈ పని మా జీతాలు పెంచే వరకు పోరాడతాం. సో ఇది ఆశా వర్కర్లు అనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్లు. ఏదో వాళ్ళు ఇప్పుడు డిమాండ్లు పెట్టుకొని, ఇవాళ డిమాండ్లు పెట్టుకోవడం, నిన్న డిమాండ్లు పెట్టుకుని రోడ్డెక్కే పరిస్థితి కాదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చాలా మంది నాయకులు వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బహిరంగ సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, వాళ్ళు ర్యాలీలు పెట్టి, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు. సో అడిగే అలిసిపోయినరు. వినతి పత్రాలు ఇచ్చి కాళ్ళు అరిగేలాగా తిరిగి విసుగు చెందిన తర్వాత ఇలా కోటి రోడ్డు పైన కూర్చొని వాళ్ళ హామీలను నెరవేర్చమని వినతి చేస్తున్నారు. మరి సర్కార్ ఇప్పటికైనా వీళ్ళ గోడు వినిపించుకోవాలి, వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని మనం కూడా కోరుకున్నాం.